స్వామి వెంకటరమణ జ్యోతన్న మాట ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి తల్లి. ఈ జ్యోతి భూమికి ఆకాశానికి మయంగా తిరుగుతుంది. ఇప్పుడు దాకా పాడింది ఒక ఆదిశక్తి పుడుదల శ్రీనివాస కళ్యాణం పాడామండి. ఇప్పుడు మనం చెప్పబోయేది శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర. అవునండి. స్వామి ఎక్కడ జన్మాలయ్యాడు, ఎక్కడ జన్మాలయ్యాడు, వారి తల్లి ఎవరు, కాబుట్టూరు ఎవరు ఒకసారి ఎంచి పాడాలి. మొట్టమొదటి నుంచి చిట్ట చివరి దాకా కథ రూపంలో వస్తుంది. అవును. గోవిందా స్వామి వెంకటరమణ రామ 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 రామయ్యో పాదసేవ 25 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు. తల్లి గారిని ఎరగరా, మా తండ్రి గారిని ఎరగరా, ఏ రోజుకు ఆ రోజు కొత్త, ఏ పూటకు ఆ రోజు కొత్త. మొన్న 15వ తారీఖుని 15వ తారీఖునా మన 7వ తారీఖుని అవునవును భీమవరం దగ్గర చిన్నమేరం చేసాము. జనం చూస్తే పులవమంటున్నారు బాబు. అవును. అక్కడ చెప్పాం కదా, చెప్పాలంటారా, అక్కడ చెప్పాం కదా, ఇక్కడ చెప్పాలా ఏమండి? అక్కడ ఉన్న జనం ఇక్కడ ఉన్నారా, సెంటపాయ్ అక్కడ ఉన్న జనం ఉన్నారా, ఎక్కడికి అక్కడ చెప్పాలి. అవును. ఏ రోజుకి ఆ రోజు కొత్తగా పాడాలి, ఏ పూటగా అప్పుడు చెప్పాలి. గోవింద చంద్రగిరి తాలూకా చిత్తూరు జల్లండి స్థాన భూమి దిగువతో భూమి దిగువోతర పాతండి కాపురము తరపాతో కలియుగా కాపురము కాపురము తరపాతి కలియుగా మందండు చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా స్థాన భూమి తిరుపతి మాది. కాపురము తిరుపతి మందు తల్లి గారే రమదేవి, తండ్రి గారు తిమ్మరాజు గారు. తల్లి తండ్రి 18 సంవత్సరాలు పట్టి కాపురం చెయ్యగా ఆయన వారి గర్భముందు వెనక ముందు 7 అబ్బాయిలే జన్మలయ్యారు. వారు ఎక్కడెక్కడ పుట్టారు, స్నానం వేస్తారు. స్థానములు ఎవరున్నారు ఒకసారి ఎంచి పాడాలి. సభా పూజ్యులందరూ కూడా ఆలకించాలి. ఆలకించలేకున్నారు బాబు. అవును. గోవిందా ఎవరమ్మా జనములురా గోవిందే స్వామి జనములు ఎవరమ్మా ధర్మాలు స్వామి జనమాలు గోవిందా గోవిందో గోయిందేరో కొండలకు పత్తి గోవిందో
పండ్ల వారి వంశం అంట సూర్య రాజ్యవంశరాజులు వారింటి పేరే నిక్కలవారు వారి గోత్రము కాశీ గోత్రము వారి నామము తులసీ నామం మహానుభావుడు తులసూరు గర్భాన మహానుభావుడు గోవింద మహారాజు జన్మించాడటండి గోవిందరాజులు దిగువ తిరుపతిలో పీటకలేసాడు అవును మహానుభావుడు 6 మూళ్ళే అడ్డమంటాడు 9 మూళ్ళే ఉంటాడు మోకాలు దిగువ చేతులుంటాయి కాళ్ళ కాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి ఆధారపడతారు వారిని తిరుపతిలో ఏమంటారు బాబు ఆయరమ్మకుండ్ర కామక్షం అంటారు తలకాడ బంగారపు కొంచెం ఉంటారు ఏమండి గురుగారు తలకాడ బంగారు కొంచెం ఉంటుంది అంటున్నారు తలకాలు లేవా దిక్కులు లేవా నేల పరుపులు లేవని అడుగుతున్నారు అడుగుతున్నారా పూర్వం భగవంతుడికి సిల్లి డబ్బులు రాగి డబ్బులు కాసులు మోరీలు 2 రూపాయలు వచ్చేట అవునండి అటువంటి ధనమంతా కూడా మహానుభావుడు ఏ డబ్బుకు ఆ డబ్బు ఉంచి బంగారపు కొంచెంతో కొలిసి 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 అలిసిపోయి బాగానుగా నిద్రపోయాడట సడన్ గా చూస్తే జల్లుమంటారు ఇల్లి పూలతో కప్పబడి ఉంటాడు చాలా సిమట్లెట్టు ఉంటాయి మహానుభావుడే తులసూరు గర్భాన్ని జన్మయ్యారు ఆయన వారిండొక్క ఆ గర్భాన్ని ఎవరు జనమాలు ఎంకన్నా స్వామి జనమాలు 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 ఆ గర్భాన్ని ఎవరు జనమాలు మాకు ఎంకన్నా స్వామి జనమాలు ఎవరు జనమాలు జనమాలు మాకుడంటే ఎక్కడుందయ్యా ఎవరి గురువు గారు కాకినాడకి పిఠాపురానికి మయంగున్నది నాయన ఉప్మాగుడ అనే గ్రామంలోనే ఉప్మాగుడ జన్మించాడు నాయన ఒరే 4 ఆ గర్భాన్ని ఎవరు జనమాలు స్వామి జనమాలు జనమాలు అనే గ్రామం ఎక్కడ ఉంది బాబు అన్నవరం వెళ్తా ఉంటే అన్నవరం సత్యనారాయణ గుడికి వ్రతానికి వెళ్తుంటే ఎడవసే బాగానుంటే గుడిసే బాగానుంటాడు పెట్టాడు ఆయనే డబ్బున్నవారి దేవుడు అవును ధనమున్నవారి దేవుడు మళ్ళాటి నిరుపేదలు కొలవలేమండి ఎక్కువగా మహానుభావుడు ఒక రెడ్లు కాని సౌదరీస్ కాని ఒక కౌంట్లు కాని ఎక్కువ కొలుతూ ఉంటారు సువర్ణ గన్నేరు పువ్వులతో తొలగవుతూ ఉంటాడు మహానుభావుడు బెండపూడి సాధువు గారి మఠం పక్కన వెలిసి పుట్టాడు బెండపూడి సాధువు గారికి ఎంతమంది భార్యలు బాబు భార్యలు 11 మంది సంతానం అండి అమరాగుండోయ్ ఈ అంకెన కూడా ఒక భార్యలతో ఎగలేక కాకినాడలో 6 ఎకరాలు గుంటూరులో అక్కడ 3 ఎకరాలు 9 ఎకరాలు చేంజ్ చేస్తున్నాడు 80 భార్యలే బాబు 80 సంతానమా 11 మంది సంతానం అని మహానుభావుడు ఆయన గన్నేరు పువ్వులతో తొలగొగుతూ ఉంటాడు అక్కడ చక్కగా తల్లి గారి గారికి ఏకదగ్రంగా జన్మయ్యారు ఆయన ఎవరు జన్మాలు వెంకటరమణ స్వామి జనమాలు వెంకటరమణ స్వామి జనమాలు వెంకటరమణ స్వామి జనమాలు లేవయ్యానా స్వామి నీకు అసలాలేవా వెంకటరమణ స్వామి జనమాలు ఏమి లేవండి ఏమి లేవంటున్నావా కంగారు పడక మరి ఏంటి నువ్వు కంగారు పడితే నేను కంగారు పడతానా అయ్యో ఏమంటున్నావా ఏమి లేవు ఆయన తేడాల్లో కల్లా చిన్న తేడా ఉంది ఏమిటండి ఈ అన్నదమ్ములకి ఇద్దరు మా అందరు కలిగి ఈ తేడాల్లో కల్లా చిన్న తేడా ఉంది ఏమిటండి తేడా ఏంటంటావా బాబు మీ ఇంటి పేరు ఏం పేరు దొంగలు మహా దొంగలు రా బాబు మీరు వాళ్ళ ఇంటి పేరు దొంగోళ్ళే మీ ఇంటి పేరాలు పోతే వాళ్ళ ఇంటి పేరాలు మొలగాలి ఆరింటి పేరాలు పోతే ఇంటి పేరాలు మొలగాలి దేవాన దేవుళ్ళు కాబట్టి జ్యోతులు వెలుగుతారు జ్యోతులా వెలుగుతా ఉంటారు మహానుభావుడు ఏమంటావా ఇగో తల్లో బాల్లో తారా చెప్పలేవయ్యా వైనముగా పెడతాలో బావులో పెడతారు వైనముగా పెడతాడు పగటాలయ్యో పెట్టామే జనం పట్టాబయాడాలయ్యో మిట్ట మధ్యాహ్నం పట్టా పగటాలయ్యో మిట్ట మధ్యాహ్నం
ఆశ్చర్యంగా అడగొచ్చు. ఏమండి తల్లిగారి గర్భాన్ని 7 గర్భాలు జన్మలయ్య అంటున్నారు. 6 అన్నదమ్ములకి తల్లు మళ్ళు తాన జపాలు ఉన్నాయి. ఈ యాన వెంకటరాములకి తల్లు మళ్ళు తాన జపాలు లేకపోవడానికి కారణం ఏంటంటున్నా? అవునండి. అంటే నాయన ఈ కన్నా తల్లి పేరుదేవి గర్భాన్ని 7 గర్భాలు జన్మాలైన తర్వాత 7 ఒక అద్దం పిలిచి మాట్లారా ముందు ముందు కలియుగం ప్రదర్శిస్తుంది. కలియుగంలో నల్లు పుడతారు. నల్లు పుట్టారని మిమ్మల్ని దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు. అలాగని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడటండి అటువైపు ముగ్గురు ఇటువైపు ముగ్గురు మయ్యాన్ని యాన వెంకటరావు కూర్చుని తల్లి గారు పూజ చేస్తుంది. కుమారుడు లోముడు వస్తున్నారు. మహానుభావుడు యాన వెంకటరావు చూస్తారు. ఈ తల్లేటి ఒకరి మనిషి ఒకరు యాలవేరు పెట్టి మా తల్లి గారు తిరమలేకపోతే 6 అన్నదమ్ములకి తిరమలేదా? అలాగని రోజు కూడా తన్నా తల్లి పేరుదేవి ప్రసాదం పెట్టిదట. అటువంటి టైం దాటేసింది. రాత్రి మిగిలిపోయిన ప్రసాదం ముట్ట మీద ఉడుదురుగా ఉంటే మహానుభావుడు ఒక చేత్తో భోంచేస్తే 2 చేతులతో కలిపి భోంచేస్తాడు. అది మీ కన్నా తల్లి పేరుదేవి కల్లార చూస్తుంది. శివులారకింటి యాన వెంకటరమణ అంతా నిర్మయం చేస్తాం. అంతే కాబట్టి మన కులములో గాని గోత్రములో గాని ఉండదగ్గవాడు కాదు అని ప్రత్యేకమే పంపించేసింది. మధ్యపుడు వారికి చేసింది. యానం అంటే ఎక్కడుందయ్యా? ఏమండి గురు గారు ద్రాక్షారామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ద్రాక్షారామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ద్రాక్షారామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్నే ప్రాంచీయానం అంటారు. అదే ప్రాంచీయానం అంటారు. మధ్యపుడు వారికి దక్కనిచ్చేసింది. ఈ మహానుభావుడు ఆయన యానా పూజితాలు చూగుండు అంతా నీమయమాయన పెంకన్న పూజితాలు చూడు మహానుభావుడు ఆయన వెంకటరమణ అంటే వడ్డే దేవుడు అయ్యో పల్లెలో దేవుడు పరమాత్మ ప్రసాద్ గారు వీరిని 4 జాతులుగా పిలుస్తారు. ఎలాగండి అంటారయ్యా? వడ్డీలు అంటారు, మరకలు అంటారు, జాలర్లు అంటారు, అగ్ని కుల శత్రులు అంటారండి. శత్రులు అంటారు. అంటే మహారాజులకి జంజాలు ఉంటాయి. ఈ అగ్ని కుల శత్రువులకి జంజాలు ఉంటాయి. ఎండుత్ర జంజాలు ఉంటాయి. వారు మేడ మీద రాజులు, వీళ్ళేమో నీటి మీద రాజులు. నీటి మీద రాజులు. మహానుభావుడే యాన వెంకటరమణకి తీర్థాలు ఉంటాయట. ఎలాగా? తీర్థాలు ప్రబలముగా ఉంటాయి. ముక్క తీర్థాలు చాలా బాగా ఉంటారు. సరుకు ముక్క తీర్థాలు చాలా బాగుండయ్యా. తీర్థాలు గల్లంతో చాలా బాగుంటారు. అంటే పూర్వం అటువంటి ముసలివారు యానం తీర్థం వెళ్తే సిరికల ముందేసుకుంటే గంపిడి పిప్పై వరకు నవ్వులువరట. అప్పుడు అటువంటి సిరికలుండి నల్ల మొగులు కానీ తెల్ల మొగులు కానీ ఉండే బంగారపు తీగ కానీ ఉండేట. కన్న తొక్కుడు కడకొచ్చేసి అట. అటువంటి తీర్థాలు ఉండేట. గోవింద ఆయన ఆరోగ్య గర్భమును ఎవరం జనములు తిరిగి వచ్చారు. వాడా పిల్లి వరస తిరిగి వచ్చారు. వాడా పిల్లి వారు వారే వాడా పిల్లెంకన్నో స్వామి జనమాడే వాడా పిల్ల వాడమ్మ మడగడ్డ ఇసికి దిండుల్లోని దిండుల్లో పిలిసి బూట్టే
గ్రామం ఎక్కడుంది బాబు? యావండి గురువు గారు రావులపాలెం రావులపాలెం గోబలంక సేరుపులో ఉందండి. గోబలంక సేరుపులో ఉంది. అదే చిన్నవాడి పిల్ల అంటారు, అదే లొల్లవాడి పిల్ల అంటారు. జొన్నాడ మూలస్థానం ఆత్రేయపురం మండలము. పూర్వం ఆ ఊరినటమ్మ కిస్తారేమడగడ్డని వరట. అంటే మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు ఉన్నాయి, రాతి విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ ఓడపిల్లి వెంకటేశ్వర స్వామి అండి గోదావరిలో కొట్టుకొచ్చినట్టు చంద్రగంటి బొమ్మ చెక్కమాని ఓడపిల్ల వెంకటరమణ కొట్టుకొచ్చి అలాగే ఇసుక తిండిలో ఆగిపోయేటండి. ఇది కోనసీమకి పెద్ద తీర్థ యాత్ర అయిందండి. అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా, అమ్మాయికి చక్కగా కళ్యాణం అవ్వాలన్నా, మనం కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా 7 శనివారాలు ఏకసక్రమగా వెళ్ళి 8వ శనివారం ఆగిపోయి 9వ శనివారం అభిషేకం చేయించుకుని మన ఊరు వచ్చి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అనుకున్న ఆ పనులన్నీ నెరవేరుతున్నాయి. గోయిందా ఆడపిల్లి వాస శ్రీ వెంకటేశ. 7 శనివారాలు దేవుడు అన్నారు, 7 జన్మల పుణ్యం అన్నారు. చక్కగా తల్లి గారు గర్భమున 6 అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు. ఈ భగవంతుడికి ఒక తీర్థం ఉందంటండి. ఆయన ఓరేడాది ఒకనాడు ఏకాదశమి నాడు వెంట ఏకాదశమి నాడు ఎంట వెంటారు ఎంట బలతోరు వస్తారు. వాళ్ళు కూడా బాబుని సేవ భగవంతుడు తీర్థాలు చూడాలంటే శ్రీరామ నవమి వెళ్ళిన 3వ రోజున మకర శుద్ర ఏకాదశి వస్తుంది. అప్పుడు చూడాల బాబు. గోవింద ఎప్పుడైతే తల్లి గారి గర్భాన్ని 6 అబ్బాయిలే జనమాల అయ్యారట. కన్నా తల్లి పేరు కనుసంపల మురుసి కాలము తీరి